మన ఇండియాలో ఎన్ఎఫ్హెచ్ఎస్ సర్వే ప్రకారం 25% ఆఫ్ యంగ్ అడల్ట్స్ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లా. దీనికి గల కారణాలు ఏంటి? పెళ్లి చేసుకోవాలా వద్దా? ఒకవేళ చేసుకోవాలనుకుంటే మ్యారేజ్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అనే విషయాలు డిస్కస్ చేద్దాం. అమ్మాయిల విషయానికి వస్తే ఇప్పుడు అమ్మాయిలు కెరియర్ మీద, పర్సనల్ ఫ్రీడమ్ మీద, ఇండివిజువల్ డెసిషన్ మేకింగ్కి టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు. పెళ్లి చేసుకుంటే ఇవన్నీ ఇబ్బందులు పడతాం, సో వద్దనుకుంటున్నారు. ఫైనాన్షియల్గా కూడా ఇండిపెండెంట్గా ఉండాలి అనే ఆలోచన మొదలైందండి అమ్మాయిల్లో. సో ఇది వరకటితో పోలిస్తే చాలామంది జాబ్స్ చేస్తున్నారు. అటు జాబ్ చేస్తూ ఇటు ఇంట్లో హస్బెండ్ని, కిడ్స్ని హ్యాండిల్ చేయటం, అటు ఇన్లాస్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వటం బర్డెన్సమ్గా ఫీల్ అవుతున్నారు. సో ఇప్పుడు నేను ఇండిపెండెంట్గా బాగానే ఉంటున్నాను కదా, హ్యాపీగానే ఉంటున్నాను కదా, మ్యాన్ యొక్క అవసరం ఏంటి నాకు అనే థాట్ ప్రాసెస్లో ఉంటున్నారు అమ్మాయిలు. అబ్బాయిల విషయానికి వస్తే ఇప్పుడు జనరల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువైంది కదా, దాన్ని మీట్ అవ్వటానికి కెరియర్లో బాగా కష్టపడాల్సి వస్తుంది. ఆ కష్టాలకు తోడు ఇప్పుడు మ్యారేజ్, కిడ్స్ ఇవన్నీ నేను హ్యాండిల్ చేయలేను అనే ఆలోచన వస్తుంది. అట్ ద సేమ్ టైం జెంట్స్కి గర్ల్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదివరకట్లాగా తల్లిదండ్రులకు నచ్చిన సంబంధాన్ని తల ఉంచుకొని తనకు నచ్చకపోయినా అమ్మాయిలు ఒప్పుకునే పరిస్థితులు లేవు. సో అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వటం అబ్బాయిలకి కష్టం అవుతుంది. అట్లానే అమ్మాయిల యొక్క ఇండిపెండెంట్ నేచర్ని యాక్సెప్ట్ చేయటంలో కూడా అబ్బాయిలు కొంత కష్టపడుతున్నారు. ఇద్దరికీ కామన్గా ఉన్న భయాలు ఏంటంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్డ్ మ్యారేజెస్ అనమాట. డివోర్స్ రేట్స్ పెరుగుతున్నాయిగా, సో మనకు కూడా అలానే జరిగిద్దేమో అనే భయం. ఫియర్ ఆఫ్ అబ్యూజ్, అమ్మాయిలేమో ఇంట్లో డొమెస్టిక్ వైలెన్స్ జరిగిద్దేమో అని భయపడుతుంటే అబ్బాయిలేమో ఫేక్ డొమెస్టిక్ కేసులు పెడతారేమో నా మీదని భయపడుతున్నారు. సో ఇద్దరూ కూడా మ్యారేజ్ని మన కాళ్ళు చేతులు కట్టి పడేసి ఒక గొలుసులాగా చూస్తూ మ్యారేజ్ వద్దురా బాబు అని అనుకుంటున్నారు. సో అసలు మ్యారేజ్ అనే సిస్టము ఎందుకు వచ్చిందో చూద్దాం. సో ఇది మన బయలాజికల్ నీడ్స్ని, ఎమోషనల్ నీడ్స్ని, ఫైనాన్షియల్ నీడ్స్ని, అంటే ఒక స్పౌస్ జాబ్ చేయనప్పుడు వీటిని క్యాటర్ చేయడానికి ఏర్పడ్డ సిస్టమ్ అనమాట. ఇప్పుడు మనం యంగ్గా ఉన్నప్పుడు 25 to ఒక 40-45 ఇయర్స్ ఏజ్ దాకా అనుకోండి, బాడీ స్ట్రాంగ్గా ఉంటుంది, ఫిజికల్గా మన పనులన్నీ మనమే చేసుకోగలం, జాబ్ ఉంటుంది కాబట్టి ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉంటాం, ఇండిపెండెంట్గా ఉంటాం. ఎమోషనల్ నీడ్స్ని క్యాటర్ చేయడానికి మదరు, ఫాదరు, అదర్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. సో ఆ స్టేజ్లో ఏంటి, నాకు ఎవరి యొక్క అవసరం లేదు అని అనిపిస్తుంది. అదే 55-60 ఆఫ్ ఏజ్కి వచ్చామనుకోండి, సో ఫిజికల్గా కొంత వీక్ అవుతాం, ఎవరైనా సపోర్ట్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎమోషనల్గా అప్పటిదాకా మన నీడ్స్ని క్యాటర్ చేసిన మదరు, ఫాదరు మేబీ మన లైఫ్ నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు. అలాంటి స్టేజ్లో ఏదైనా ఒక సైకలాజికల్ ట్రామా వచ్చిందనుకోండి మనకి, మనం అప్పటికప్పుడు ఎవరిని రిలై అయ్యి ఒక ట్రస్ట్ వర్ది రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేయలేము. ఫ్రెండ్స్ ఉన్నా కూడా వాళ్ళతో మనకి లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. ప్రతిసారి మన నీడ్స్ కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళటం మనకి ఇబ్బందిగా ఉంటుంది. సో అట్లాంటి సిచ్యువేషన్లో మనకి ఏమనిపిస్తుంది అంటే ఒక మిడిల్ ఆఫ్ ద సీలో మనం ఒక్కరమే ఉన్న ఫీలింగ్ వస్తుంది, లోన్లీనెస్ వస్తుంది. అట్లాంటి స్టేజ్లో మనకి ఒక ఫ్యామిలీ, కిడ్స్ లేకపోతే సో నేను ఎవరి కోసం కష్టపడాలి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ అనే ఒక నెగటివ్ ఫీలింగ్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. సో మ్యారేజ్ అనేది ఏంటంటే ఈ అన్ని నీడ్స్ని క్యాటర్ చేస్తూ ఒక బ్యాగేజ్తో వస్తుంది, కొన్ని అడ్జస్ట్మెంట్స్, కాంప్రమైజెస్తో. ఇప్పుడు మ్యారేజ్ని ఎలా హ్యాండిల్ చేయాలో చూద్దాం. ఫెయిల్యూర్కి భయపడి అటెంప్ట్ చేయకపోవటం కన్నా ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకుంటే డిజాస్టర్స్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి కదా. సో మనం ఈ రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఇది నా కోసం, నా తోడు లేదా కంపానియన్ కోసం, అవసరాల కోసం ఎంటర్ అవుతున్నాను అని ఒక కాన్షియస్ సెన్స్తో ఉండాలండి. మనం మన స్పౌస్ మీద రెస్పాన్సిబిలిటీస్తో ఉండాలి, కానీ ఎక్స్పెక్టేషన్స్ కానీ ఒపీనియన్స్తో కానీ ఉండకూడదు. ఎప్పుడైతే మనం ఒక స్పెసిఫిక్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటామో ఎదుటి వాళ్ళ యొక్క లైఫ్ని మనం రెస్ట్రిక్ట్ చేసిన వాళ్ళం అవుతాం. అది వాళ్ళకి చాలా సఫకేటింగ్గా ఉంటుంది. ఎదుటి వాళ్ళు మన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదనుకోండి, మనకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది అనమాట. ఏ రిలేషన్షిప్లోనైనా మనం ఎదుటి వాళ్ళ డెసిషన్స్ని రెస్పెక్ట్ చేయాలి. మీకు నచ్చలేదనుకోండి, ఒక సలహా ఇవ్వచ్చు, కానీ నేను చెప్పిందే వాళ్ళు వినాలి అనే ఆలోచన చేయకూడదు. నా మాటే నెగ్గాలి
అనే ఫీలింగ్ ఉండి ఎదుటి వాళ్ళని కంట్రోల్ చేయాలని చూడటం, బాసిజం ఇట్లాంటివి వదులుకోవాలి. వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. వీలైనంత వరకు పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా చూసుకోవటం మంచిది. రోజులు గడిచే కొద్దీ మన లైఫ్ టైం తగ్గిపోతూ వస్తుందనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు మనం ఏం చేస్తాం, మన చుట్టూ ఉన్న వాళ్ళతో వీలైనంత వరకు మంచిగా బిహేవ్ చేయడానికి ట్రై చేస్తాం. సపోజ్ ఒక 10 డేస్లో చచ్చిపోతాం అని చెప్పారనుకోండి, ఏదైనా జబ్బు వచ్చి డాక్టరు, మనం మన ఇంట్లో వాళ్ళతో, ఎదుటి వాళ్ళతో, వీళ్ళతో వాళ్ళతో పోట్లాడతామా? లేదు కదా. మంచిగా ఉండడానికి ట్రై చేస్తాం అలా అనమాట. సో ఫైనల్గా ఏంటంటే, ఇఫ్ యు ఆర్ డ్యామ్ కాన్ఫిడెంట్, నా అవసరాలన్నీ నేనే క్యాటర్ చేసుకుంటాను, నాకు ఎవరి అవసరం లేదు అని అనుకుంటే కనుక మీరు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. అందరూ చేసుకుంటున్నారు కాబట్టి మీరు ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ మీకు ఒక అవసరం ఉంది వేరే మనిషిది అనుకున్నప్పుడు పెళ్లి చేసుకోబోయే ముందు ఆ వ్యక్తితో కొంత టైం స్పెండ్ చేయండి. పెళ్లి తర్వాత కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి అనేది మైండ్ ప్రిపేర్ చేసుకోండి. కాన్షియస్గా నా కోసం ఈ రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతున్నాను అని తెలుసుకొని డెసిషన్ తీసుకోండి. ఫెయిల్యూర్స్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.